అందరికీ కూడా నమస్కారాలు. శోభక్క సుజాతక్క మాట్లాడిండ్రు. నిజంగా వాళ్ళు చాలా విజ్ఞతతో మాట్లాడిండ్రు. కానీ ఆయన పేరు పాడి కానీ పాడే కౌశిక్ రెడ్డి అని పెట్టాలి మనం. ఎందుకంటే పాడగట్టే రోజు దగ్గరకు వచ్చింది కాబట్టి, అంటే ఆ పూలు గాజులు చీర కట్టుకున్న వాళ్ళు చేతగానోళ్ళని ఆయన దృష్టిలో, అంటే మేమే తెలంగాణ మహిళలందరం కూడా పూలు గాజులు చీర పట్టిస్తాం, కట్టుకొని తిరుగు. చేతగానోడు అంటే నువ్వు బ్లాక్ మెయిలింగ్లో నెంబర్ 1 గజ దొంగ ఎవరంటే కేసీఆర్ని మించిపోయినావు నువ్వు. ఈరోజు తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడినావు నువ్వు. సిగ్గు శరం కొంచెమైనా ఉండాలి. పక్కన బిడ్డను పెట్టుకొని పక్కన భార్యను పెట్టుకొని నా బతుకు ఓటేయకపోతే నేను చచ్చిపోతాను బ్లాక్ మెయిలింగ్ చేసి ఇలా గెలిచినోడివి. మాకు కాదయ్యా పంపించేది, కేటీఆర్కి కేసీఆర్కి పంపి, మాకు కాదు పంపించాల్సింది, మహిళలకు కాదు పంపించాల్సింది, వాళ్ళకి ఫస్ట్ పంపిస్తే వాళ్ళు నిజంగా మా చేతగానోళ్ళ, ఇలా కేటీఆర్ చేతగానోడా కేసీఆర్ చేతగానో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇవాళ ఎట్లాగో బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు ఎట్లా గౌరవం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళని గౌరవించి ఈ స్థాయిలో కూర్చోబెట్టిందంటే తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. ఇవాళ నీకు ఏదో నోరు ఉందని ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా హీరో అయితే కాదు. అతి త్వరలో నీకు పాడగట్టే రోజు దగ్గరకు వచ్చింది. ఇక నిజంగా కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు ఈరోజు ఏదో మాట్లాడుతున్నాం కానీ మాకు తెలంగాణ మహిళలను చాతగాలని అన్నావు కదా, సరే మీ మీద కూడా చూపిస్తాము త్వరలో. ఒక్కటే చెప్తున్నాం, ఈరోజు నువ్వు మాట్లాడేటప్పుడు నీ విధానం అనేది నేర్చుకో. నువ్వు నేర్చుకోకపోతే ఎట్లాగో మీ అమ్మ ఆడదే, నీ భార్య ఆడదే, నీ బిడ్డ యుక్త వయసు వచ్చింది, నిన్ను చూసి నీ బిడ్డ కూడా నేర్చుకుంటుంది. ఫస్ట్ తల్లిదండ్రుల సంస్కృతి ఎట్లుంటుందో పిల్లలకు కూడా అట్లనే వస్తుంది. నీ బిడ్డను కూడా అదే దారిలో పెంచేలా ఉన్నావు. వద్దమ్మ, నీ బిడ్డ కూడా చెప్తున్నా ఈ వేదిక నుంచి, మీ అయ్యని చూసి చెడిపోతావు, మంచి దారిలో నడవమని చెప్తున్నాం. గాంధీ భవన్ సాక్షి వేదిక ఇవాళ మహిళలము మాకు అన్ని తెలుసు. తెలంగాణ ఉద్యమంలో వంట చేసినాము, వార్పు చేసినాము, ఇవాళ ఉద్యమాలు చేసినాము, ఇంట్లో వంట చేస్తాము, నీలాంటి వస్తే పాడ కూడా వాడతాం. కాబట్టి ఇవాళ గాంధీ భవన్ సాక్షి చెప్తున్నా, ఇంకొకసారి నువ్వు క్షమాపణ చెప్పలేదనుకో, ఎందుకంటే శోభక్క చాలా రెస్పెక్ట్గా డిస్క్వాలిఫై కాదు, కానీ కంపల్సరీ నువ్వు చేత అటు ఇటు కానవను అని నేను అంటున్నా. నిజంగా కూడా నీకు పాడగట్టే రోజు వస్తేనే నేను ఉదాహరణ తీసుకొని ఇంకో మగవాడు ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడు. చేతగానాలను మొత్తం కేసీఆర్ దగ్గర చేర్చుకుంటాడు. ఇలా తెలంగాణ భవన్ ఒకటి కేరాబ్ పెట్టుకుంటారు. ఎస్సీలను దళితులను ప్రెస్ మీట్లకు వాడుకుంటారు. వాళ్ళ మనోభావాలతో మీకు అవసరం లేదు, వాళ్ళ సంక్షేమం మీకు అవసరం ఉండదు. ఇలాంటి టైం వచ్చినప్పుడు ఎక్కడో ఫామ్ హౌస్లా కేటీఆర్ వాడుకుంటాడు, కేసీఆర్ వాడుకుంటాడు. బిడ్డ ఢిల్లీకి వెళ్ళి వచ్చింది, ఇక ఆమె దేశాన్ని ఉద్ధరించినట్టు ఏదో ఎలుగబెట్టిందట, ఇక ఘన స్వాగతం పలికి పోయి ఫామ్ హౌస్లో బండబెట్టిరు. అది పోయి చూసుకోండి మీరు. ఇంకొకసారి తెలంగాణ మహిళల జోలికి వచ్చిందనుకో ఖబర్దార్ అని చెప్పి ఈ వేదిక ద్వారా పాడి కౌశిక్ రెడ్డి, నువ్వు ప్రెస్ మీట్ పెడతావా లేకపోతే మొన్ననే మీ కేటీ రామారావుకు మొన్న వచ్చేసి క్షమాపణ ఎట్లా చెప్పిండో నువ్వు కూడా అట్లా వచ్చి, ఎందుకంటే మీకు నోరు దురుసులు బాగున్నాయి, మీకు దుల తీరాలంటే ఇలా మా తెలంగాణ మహిళలందరూ కూడా ఒకసారి ఇక దెబ్బలు పడాల్సిందే. కాబట్టి ఈ వేదిక నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి గాంధీ భవన్ వేదికగా నేను మీకు అందరూ కూడా ప్రెస్ సోదరులకు కూడా చెప్తున్నాను, ప్రెస్ సోదరులకు కూడా చెప్తున్నాను, ఇట్లాంటి విషయాలు కొంచెం వైరల్ చేయాలి. చేస్తేనే ఈ టీఆర్ఎస్ అటు ఇటుగా ఉన్న కొడుకులకు కూడా కొంచెం సిగ్గు శరం అనేది వస్తుంది. తెలంగాణ మహిళ ఆత్మగౌరవ దెబ్బతినేలాగా కూడా ఇంకొకటి ఎవరు కూడా మాట్లాడాలని చెప్పి గాంధీ భవన్ సాక్షి చెప్తున్నా. అడుగులు అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న సోదరిమణులు ఇందాక చాలా గట్టిగా ఘాటుగా స్పందించిండ్రు. మిస్టర్ కౌశిక్ రెడ్డి ముందుగా బయటికి వచ్చి బేషరతుగా సారీ చెప్పి తర్వాత బయట తిరుగు. గతంలో కూడా నీ సంస్కృతి అంతా ఇట్లానే ఉంది. గవర్నర్ని, మహిళా గవర్నర్ వస్తే ఆవిడని, మొన్న అసెంబ్లీలో సీతక్కని, మొన్న మీ నాయకుడు యథా రాజా తదా ప్రజ అంటారు కదా, మీ యువరాజు మాట్లాడిందే అఫ్కోర్స్ మీరు రిపీట్ చేసిండ్రు. మొన్న రికార్డింగ్ డ్యాన్స్లని ఆయన మాట్లాడతాడు. ఇవాళ అదే పార్టీలో ఏందో పుట్టిన పర్సన్ ఇంకా అందులోనే ఉండి అందులోనే పురుడు పోసుకొని అందులోనే పెరిగినట్టుగా మాట్లాడుతున్నావు ఇక వాళ్ళతోనే.
సో వాళ్ళతో తిరిగి తిరిగి 6 నెలల సావాసం చేస్తే వారు వీరైతారు అన్నట్టుగా మొత్తం పోయి మారిపోయినాం మొత్తానికే. పరకాయ ప్రవేశం చేసి మాట్లాడుతూ ఏం మాటలు అవి అంటే, గతంలో కూడా మీ పార్టీ వాళ్ళు మాట్లాడినప్పుడు సంజక్క లాంటి వాళ్ళు పౌర సమాజం అంతా కూడా గట్టిగా బుద్ధి చెప్పిండ్రు, అయినా సరే మీకు బుద్ధి రాలేదు. మళ్ళీ ఇప్పుడు చీర గాజులు పట్టుకొని పంపిస్తావు. ఏదైనా ఉంటే కోర్టు చూసుకుంటుంది, స్పీకర్ గారిని చూసుకోమన్నారు. ఇట్స్ ఇన్ దేర్ లిమిట్స్. నిన్ను ముందుగాల మీ పార్టీలో ఆటలో అరటిపండులాగా వాడుకుంటున్నారు. ఇందాక సోదరి చెప్పినట్టు మధ్య మధ్యలో ఊర్లలో నాటకాలు అవుతాయి, వీధి నాటకాలు చేసినప్పుడు బాగోతాలంట. క్యారెక్టర్స్ మధ్యలో ఈ బుడ్రకాన్ వేషాలు వస్తాయి. ఇవాళ దాకా ఇంట్లో వంటి మేరే నామ్ కిర్కోంటి అనుకుంటా వేషం కడతారు. సో అట్లా వచ్చి నిన్ను వాడుతూ ఉన్నారు లిటరల్గా. మరి ఎక్కడికి పోతావో ఆలోచించుకో. ఇవాళ ఆయన బిడ్డ సేఫు, ఆయన కొడుకు సేఫు. అల్లుడు ఓ పక్కన, నిన్నో పక్కన వాడుతూ ఉన్నాడు. జాగ్రత్త కౌశిక్ రెడ్డి. సరే, డిస్పైట్ ఆఫ్ మమ్మల్ని ఇంత కించపరిచినా కూడా ఒక సోదరిమణిగా నీకు చెప్తా ఉన్నా, ఒక సలహా ఇస్తున్నా, తీసుకో. రేపు పొద్దుటి నాడు నీ బతికేమవుతుందో ఆలోచించుకో. తర్వాత ఇందాక వాళ్ళు చెప్పిండ్రు, వీడియోస్ మా దగ్గర ఉన్నాయి, ఇక ఒకసారి చూస్తామంటే మీకు కూడా అందరికి చూపిస్తాం, మళ్ళీ ఒకసారి మర్చిపోగలరు అందరని. ఇక ఆయన భార్య ఇక ఆమె కొంగు దాచి అడుగుడు. ప్రజలారా అందరికీ కూడా నమస్కారాలు. 2018లో కూడా నేను పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అనేక ఇబ్బందులకి గురైనప్పటికీ ఈనాడు కూడా మిమ్మల్ని నేను విడిచిపెట్టిపోలేదు. మీ కష్ట సుఖాలలో నేను పాలు పంచుకున్నా. దయచేసి ఈ ఒక్కసారి మీ అందరూ నా కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను. ఈ గుండె అలసిపోయింది, ఈ గుండె మీ గుండెనేమో అలసిపోయింది, మీ ఆవిడనేమో కొంగు చాపింది. వినండి, ఇది మీదే కదా రికార్డు. కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీ. అయితే ఇట్లా గుర్తుకే మన ఓటు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈమెనేమో కొంగు చాపింది. సో ఇట్లా పెట్టుకొని తర్వాత జైత్రయాత్ర గెలిచి వస్తే జైత్రయాత్ర చేస్తా, లేకపోతే శివయాత్ర చేయండి, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి ఇయ్యాల వచ్చి ఇక ఆయన మాట్లాడతాడు కౌశిక్ రెడ్డి. ఇంకేం మాట మాట్లాడతాడంటే, రేవంత్ రెడ్డి గారట అండ్లకెళ్ళి ఇళ్ళకి వచ్చిన వాళ్ళనట తడి బట్టతో గొంతు కోసాడట. గొంతు కోసే సంస్కృతి నువ్వు ఉన్న సదరు బీఆర్ఎస్ పార్టీ నాయకుంది. ఆయన పార్టీ పెట్టిన రోజు 25 మంది పోలిట్ బ్యూరో సభ్యులు ఉంటే ఒక్కడు కూడా మిగిలిన రాష్ట్ర కేకో నారాయణ ఆయనే మిగిలిండు. అంటే అడ్డొచ్చిన వాళ్ళందరిని అడ్డంగా జరిపేస్తూ రేపు ఆయనకు అధికారంకు చేరువవుతున్న టైంలో ఎవరెవరైతే ఆయనకు థ్రెట్ అనుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు తెలంగాణ సాధన సమితి నరేంద్ర గారిని, నవ తెలంగాణ దేవేందర్ గౌడ్ గారిని, తల్లి తెలంగాణ విజయశాంతి గారిని, తర్వాత ఆంజనేయ రెడ్డి గారిని, విజయ రమణారావు గారిని, గాద ఇన్నయ్య గారిని, ఇక మస్తున్నది అసలు లిస్టు, పెద్ద లిస్టు ఉన్నది. అందరం కూడా బాధితులమై ఉన్నోళ్ళం. సో అట్లా మనం కూడా అదే అక్క చెప్తాం. సో ఇట్లా మనం మమ్మల్ని అందరినీ కూడా వాడుకొని నువ్వు ఉద్యమం చేసినప్పుడు